ఈ భూమిపై ఒక ఆలయముంది. అది దేవాలయం కాదు. అది కాలాన్ని కొలిచే గడియారం. అది విగ్రహం కాదు, సూర్యుడు ప్రయాణించే రథం. అలాంటి అద్భుతం నిజంగా ఉందంటే నమ్మగలరా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ ఆలయం గురించి కాదు. ఇది కోనార్క్ సన్ టెంపుల్, రాతిలో దాచిన రహస్యం. ఆలయమంటే ఏమిటి? భారతదేశం అనేక దేవాలయాలకు నిలయం. కాని కోనార్క్ సూర్య దేవాలయం వాటన్నిటిలోకి ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయం ఒక రథం ఆకారంలో నిర్మించబడింది. ఆ రథాన్ని లాగుతున్నాయి 7 అశ్వాలు. ఆ రథానికి ఉన్నాయి 12 భారీ చక్రాలు. ఇవి కేవలం శిల్పాలు కావు, ఇవి కాలాన్ని సూచించే సంకేతాలు. సూర్యరథం. పురాణాల ప్రకారం సూర్యుడు ప్రతిరోజూ తన రథంలో ప్రయాణిస్తాడు. ఆ రథానికి 7 గుర్రాలు, వారంలోని 7 రోజులకు ప్రతీక. 12 చక్రాలు, 12 నెలలకు సంకేతం. ప్రతి చక్రం మీద చిన్న చిన్న రేఖలు, అవి గంటలను కొలిచే గుర్తులు. అవును, ఈ ఆలయం ఒక స్టోన్ క్లాక్, సూర్యకాంతి పడితే సమయం చెప్పే అద్భుత నిర్మాణం. కాలాన్ని కొలిచే రాయి. మీరు ఊహించండి, ఇప్పుడులాంటి గడియారాలు లేని కాలంలో ఒక ఆలయం సమయాన్ని చూపిస్తే? ఇది మంత్రం కాదు, ఇది అంధవిశ్వాసం కాదు, ఇది ప్రాచీన భారత శాస్త్ర విజ్ఞానం. శిల్పం ప్లస్ గణితం ప్లస్ ఖగోళ శాస్త్రం మూడూ కలిసిన మహాద్భుతం. అందుకే ఈ ఆలయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచం ఆశ్చర్యపోయిన ఆలయం. విదేశీ యాత్రికులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు అందరూ ఒకే మాటన్నారు: ఇది ఆలయం కాదు, ఇది ఒక యూనివర్సిటీ. ప్రతి శిల్పం ఒక సందేశం, ప్రతి రాయి ఒక ప్రశ్న. కాని ఇంత అద్భుతమైన ఆలయం ఈరోజు ఎందుకు శిథిలమవుతుంది? ఇంత గొప్ప ఆలయం ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఇంత అద్భుతం ఎలా ధ్వంసమైంది? ఇది యుద్ధమా, శాపమా, లేదా మన నిర్లక్ష్యమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే, చరిత్రలో దాచిన నిజాలు తెలుసుకోవాలంటే శ్రీ భక్తి గీతాలు మరియు పురాణాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది శాస్త్రం ప్లస్ పురాణం కలిసిన సత్యం. గత ఎపిసోడ్లో మనము చూసింది ఒక అద్భుతం. సూర్యుడు రథంగా మారిన ఆలయం, కాలాన్ని కొలిచే రాయి. కాని ఒక ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఈ ప్రశ్నల వెనుక ఒక రాజు కథ ఉంది, ఒక సంకల్పముంది, ఒక అహంకారానికి ఇచ్చిన సమాధానముంది. 13వ శతాబ్దం భారతదేశ తూర్పు ప్రాంతంలో ఒక శక్తివంతమైన రాజవంశం. ఆ వంశానికి చెందిన ఒక యోధుడు. అతడే నరసింహదేవ I. తూర్పు గంగవంశానికి చెందిన ఈ రాజు కేవలం పాలకుడు కాదు, అతడొక యోధుడు, ఒక భక్తుడు, ఒక విజేత. ఆ కాలంలో తూర్పు భారతదేశంపై విదేశీ దాడుల భయం. శత్రువులపై గెలిచిన తరువాత రాజు నరసింహదేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు: నా విజయానికి కారణమైన సూర్యభగవానునికి ఒక అద్భుతమైన ఆలయం నిర్మించాలి. ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక శక్తి ప్రదర్శన. ఎందుకు సూర్యుడికే ఆలయం? ప్రశ్న వస్తుంది కదా. శివుడు, విష్ణువు లేదా మరే దేవుడూ కాదు. ఎందుకు సూర్యుడే? ఆ కాలంలో సూర్యుడు అంటే శక్తి, ఆరోగ్యం, విజయం, రాజాధికారం. రాజులు తమ అధికారాన్ని సూర్యుడితో పోల్చేవారు. అందుకే సూర్యుడికి ఆలయం అంటే నా రాజ్యం సూర్యుడిలా ప్రకాశించాలి అనే సందేశం. ఆలయం నిర్మాణ మహాయజ్ఞం. ఈ ఆలయం నిర్మాణం ఒక సాధారణ పనికాదు. వేలాది శిల్పులు, వేలాది కార్మికులు, సంవత్సరాల పాటు శ్రమ, రాయి తవ్వకం, రవాణా, ఖగోళశాస్త్ర గణితం. ఇది ఒక ఆలయం కాదు, ఒక జీవంతో ఉన్న శిల్పం. ప్రతి రాయి ముందే ప్లాన్ చేయబడింది. చిన్న పొరపాటు జరిగినా ఆ నిర్మాణం కూలిపోయేది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం: ఈ ఆలయంలో పురాణముంది, అలాగే శాస్త్రం కూడా ఉంది. భక్తి ఒకవైపు, గణితం ఇంకోవైపు, ఖగోళశాస్త్రం, శిల్పకళ. అందుకే ఈ ఆలయం కాలాన్ని దాటి నిలిచింది. కాని ఇంత పక్కా ప్లాన్తో ఇంత అద్భుతంగా నిర్మించిన ఆలయం ఎలా కూలిపోయింది? ఇది యుద్ధమా, లేదా రాజకీయ నిర్లక్ష్యమా, లేదా మనం వినని మరో నిజమా?
మనము చూసింది ఒక అద్భుతం, సూర్యుడు రథంగా మారిన ఆలయం, శాస్త్రం భక్తి కలిసిన మహానిర్మాణం. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక బాధాకరమైన నిజం. ఇంత అద్భుతమైన ఆలయం ఈరోజు శిథిలంగా ఎందుకు మారింది? ఎవరు కూల్చారు? ఎందుకు కూల్చారు? లేదా ఇది కూల్చబడలేదా? ముందుగా ఒక విషయం స్పష్టం చెయ్యాలి. కోనార్క్ సన్ టెంపుల్ ఒక రోజులో, ఒక యుద్ధంలో ఒక్కసారిగా కూలిపోలేదు. ఇది నెమ్మదిగా జరిగిన విధ్వంసం. శతాబ్దాలపాటు కాలం గడుస్తూ, పరిస్థితులు మారుతూ ఈ ఆలయం తన శక్తిని ఒక్కొక్కటిగా కోల్పోయింది. సిద్ధాంతం 1: విదేశీ దాడులు. చాలామంది నమ్మే మొదటి సిద్ధాంతం విదేశీ దాడులు. 13వ, 15వ శతాబ్దాల మధ్య తూర్పు భారతదేశంపై అనేక దాడులు జరిగాయి. ఆ కాలంలో సూర్య ఆలయం ఒక సంపద కేంద్రం, విలువైన రాళ్ళు, లోహాలు, ఆభరణాలు. కాబట్టి దాడులు జరిగాయనే వాదన ఉంది. కాని పూర్తిగా ఆలయం కూల్చినట్టు ఖచ్చితమైన ఆధారాలు చరిత్రలో లేవు. సిద్ధాంతం 2: రాజకీయ నిర్లక్ష్యం. ఇది చాలా కీలకమైన అంశం. రాజు నరసింహదేవుని తర్వాత తూర్పుగంగ వంశశక్తి తగ్గింది, రాజధాని మారింది, ఆలయ సంరక్షణ తగ్గింది. ఆలయాన్ని కాపాడే రాజులు లేరు. అంత భారీ నిర్మాణం నిరంతర సంరక్షణ లేకుండా నిలవలేదు. ఇది కూడా ఆలయం కూలిపోవడానికి ఒక ప్రధాన కారణం. సిద్ధాంతం 3: ప్రకృతి ప్రభావం. ఇప్పుడు మరో మౌనశత్రువు, ప్రకృతి. సముద్రానికి దగ్గరగా ఉన్న ఈ ఆలయం తుఫాన్లు, ఉప్పుగాలులు, తేమ శతాబ్దాలపాటు రాయిని బలహీనపరిచాయి. భూకంపాలు జరిగినట్టు కొన్ని చారిత్రక సూచనలు కూడా ఉన్నాయి. ప్రకృతి నెమ్మదిగా ఆలయాన్ని మింగేసింది. సిద్ధాంతం 4: మ్యాగ్నెట్ రహస్యం. ఇప్పుడు అత్యంత ప్రసిద్ధమైన, అత్యంత వివాదాస్పదమైన కథ మ్యాగ్నెట్ రహస్యం. కొన్ని కథల ప్రకారం ఆలయ శిఖరంలో ఒక భారీ మ్యాగ్నెట్ ఉండేదని, అది నిర్మాణాన్ని సమతుల్యం చేసిందని, ఆ మ్యాగ్నెట్ తొలగించాక ఆలయం అస్థిరమై కూలిపోయిందని. కాని ఇది ఇప్పటివరకు శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. ఇది ఒక పురాణకథగా మాత్రమే చరిత్రకారులు చెబుతున్నారు. నిజమేమిటి? అయితే నిజమేది? ఒక్క కారణం కాదు. విదేశీ దాడులు, రాజకీయ నిర్లక్ష్యం, ప్రకృతి ప్రభావం, ఈ మూడూ కలిసి ఈ అద్భుతాన్ని నెమ్మదిగా కూల్చాయి. ఇది ఒక యుద్ధకథ కాదు, ఇది మన నిర్లక్ష్య కథ. కాని ఇంకా ఒక ప్రశ్న మిగిలింది. ఈ ఆలయం మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది? ఇది కేవలం శిథిలమా, లేదా ఒక హెచ్చరికనా? ఈ సమాధానం తెలుసుకోవాలంటే తప్పక చూడండి. ఇలాంటి దేవుళ్ల కథలు, పురాణాల్లో దాచిన నిజాలు, చరిత్రలో మరిచిపోయిన పాఠాలు తెలుసుకోవాలంటే శ్రీ భక్తిగీతాలు మరియు పురాణాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది కాలం చెప్పిన సత్యం. ఇంతవరకు మనం చూసింది ఒక అద్భుతమైన ఆలయం, నెమ్మదిగా కూలిపోయిన విధానం. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అత్యంత సంచలనమైన కథ. ఒక మ్యాగ్నెట్ ఒక మహా ఆలయాన్ని నిలబెట్టిందా? ఇది నిజమైతే మన చరిత్రనే మార్చేస్తుంది. కథ మాత్రమే అయితే ఎందుకింత ప్రసిద్ధి? చాలా సంవత్సరాలుగా ఒక కథ ప్రచారంలో ఉంది. కొనార్క్ సన్ టెంపుల్ శిఖరంపై ఒక భారీ మ్యాగ్నెట్ ఉండేదని, ఆ మ్యాగ్నెట్ వల్ల ఆలయం లోపలి రాళ్ళు సంతులనంలో ఉండేవని. కొన్ని కథల ప్రకారం సముద్రంలో ప్రయాణించిన నౌకలు దారి తప్పాయని కూడా చెబుతారు. వినడానికి అద్భుతంగా ఉంది కదా? ఈ కథలో మరో భాగం, ఆ మ్యాగ్నెట్ వల్ల నౌకల్లోని ఇనుప పరికరాలు ఆకర్షించబడ్డాయని, అందుకే విదేశీ నౌకలు ఈ ప్రాంతానికి దగ్గర రావడం తప్పించుకున్నాయని చెబుతారు. కాని దీనికి సంబంధించి ఏ పురాతన నావిక రికార్డు స్పష్టంగా లభించలేదు. ఇప్పుడు శాస్త్రం వైపు చూద్దాం. ఒక మ్యాగ్నెట్ ఇంత భారీ ఆలయాన్ని నిలబెట్టగలదా? శాస్త్రవేత్తలు చెప్పేది అంత పెద్ద నిర్మాణాన్ని కేవలం మ్యాగ్నెట్తో సంతులనం చేయడం చాలా కష్టం. అలాగే అంత శక్తివంతమైన మ్యాగ్నెటుంటే దాని గురించిన పురావస్తు ఆధారాలు ఎక్కడైనా ఉండాలి. కాని ఇప్పటివరకు అలాంటి ఆధారాలు లభించలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. భారతదేశంలో పురాణమంటే కథ మాత్రమే కాదు, అదొక సంకేత భాష. మ్యాగ్నెట్ కథ బహుశా ఆలయం యొక్క ఖచ్చితమైన ఇంజనీరింగ్కు ఒక ప్రతీక కావచ్చు. అంటే ఇది మనకు తెలియని అత్యంత ఆధునిక విజ్ఞానం అనే భావనను చెప్పడానికి వచ్చిన కథ కావచ్చు. అయితే ఈ ఆలయ నిజమైన శక్తి ఎక్కడుంది? మ్యాగ్నెట్లో కాదు, అది ఖచ్చితమైన గణితం, ఖగోళశాస్త్రం,
బరువు పంపిణీ, రాళ్ల అమరిక, సంతులనం ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని శతాబ్దాలపాటు నిలబెట్టాయి. మ్యాగ్నెట్ కథ నిజమా లేదా కాదా? ముఖ్యమైన విషయం అది కాదు. ముఖ్యమైన విషయం మన పూర్వీకులు ఎంత లోతైన జ్ఞానం కలిగినవారు అనే విషయం. వాళ్ల విజ్ఞానాన్ని మనమూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. అందుకే కొన్ని విషయాలు మనకు రహస్యాల్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చివరి ప్రశ్న: ఈ ఆలయం మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఇదొక హెచ్చరికనా లేదా ఒక సందేశమా? ఇంతవరకు మనం చూసింది ఒక అద్భుతమైన నిర్మాణం కథ. శాస్త్రం, పురాణం, విజయం, విధ్వంసం. కాని ఇప్పుడు మిగిలిందొకే ఒక్క ప్రశ్న: ఈ ఆలయం మనకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తోంది? ఇది కేవలం శిథిలమా లేదా కాలమిచ్చిన ఒక హెచ్చరికనా? ఈరోజు కోణార్క్ సన్ టెంపుల్ పూర్తిగా కూలిపోయినట్టుగా కనిపించవచ్చు. కాని నిజానికి ఇది చచ్చిపోలేదు. దీని గోడల్లో, దీని రాళ్లలో ఇంకా ఒక శక్తి ఉంది. కాలం ఎంత మారినా ఈ ఆలయం మనతో మాట్లాడుతూనే ఉంది. కేవలం వినేవాళ్లు కావాలి. ఈ ఆలయం మనకొక విషయం చెప్తుంది: కాలమన్నది దేవుడికన్నా గొప్పది కాదు, మనిషికన్నా చిన్నదీ కాదు. కాలాన్ని అర్థం చేసుకున్నవాడు శక్తివంతుడవుతాడు. కాని కాలాన్ని అగౌరవపరిచినవాడు తన సృష్టినే కోల్పోతాడు. ఈ ఆలయం కాలాన్ని కొలిచింది, కాని కాలాన్ని జయించలేకపోయింది. మన పూర్వీకులు అద్భుతమైన విజ్ఞానం కలిగినవారు, అది నిజం. కాని వాళ్లు ఎక్కడా గర్వపడలేదు. వాళ్లు విజ్ఞానాన్ని దేవుడిగా చూశారు, దేవుడిని విజ్ఞానంగా చూశారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన విజ్ఞానాన్ని గర్వంగా మార్చుకుంటున్నాం. అందుకే మన సృష్టులు మన చేతుల్నుంచే కూలిపోతున్నాయి. వారసత్వమంటే కేవలం రాయి కాదు, అదొక బాధ్యత. కాపాడకపోతే అద్భుతమైన ఆలయాలే కాదు, మన చరిత్ర, మన గుర్తింపు, మన ఆత్మ కూడా నెమ్మదిగా కూలిపోతుంది. ఈ ఆలయం మన నిర్లక్ష్యానికి ఒక సాక్ష్యం. ఈ ఆలయం మనను అడుగుతోంది: మీరు మీ చరిత్రను గుర్తుపెట్టుకుంటారా? మీరు మీ పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవిస్తారా? మీరు మీ వారసత్వాన్ని కాపాడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మనమే. ఇంకా ఆలస్యం కాలేదు. ఈ ఆలయం ఇంకా నిలబడే ఉంది. మనకొక అవకాశమిస్తోంది, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, కాపాడడానికి. కాలం మౌనంగా ఉంటుంది, కాని చరిత్ర ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఈ కథ మీ మనసును తాకితే, ఈ సందేశం మీ ఆలోచనను మార్చితే, శ్రీ భక్తిగీతాలు మరియు పురాణాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కథ కాదు, ఇది కాలం మనకు చెప్పిన సత్యం.